తిరుపతి వెళ్తున్నాం అని పనమ్మాయి చెప్పిందంట. సరే ఇదిగో ఈ 100 రూపాయలు దేవుడి వరకు చేరేలా చూడు అని ఓనర్ అమ్మ 100 రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది. వెంటనే తన కొంగుకి ఆ 100 రూపాయలు కట్టేసుకుంది పనమ్మాయి. కుటుంబంతో సహా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయింది తిరుపతికి ట్రైన్ ఎక్కడానికి. రైల్వే స్టేషన్లో ఒక ముసీలావిడ అడుక్కుంటోంది. నేను తిని 3 రోజులైందమ్మా, డబ్బులేం వద్దమ్మా, కొంచెం అన్నం పెట్టించమ్మా అని ప్రాధేయపడింది. ఆమెని చూసి మనసు కరిగిపోయింది ఈ పనమ్మాయికి. ఓనర్ అమ్మకి ఎలాగో తెలియదులే అని అనుకుంటూనే తన కొంగులో ఉన్న 100 రూపాయలు తీసి ప్లేట్ మీల్స్ కొని ముసలామ్మకి పెట్టేసింది. ట్రైన్ ఎక్కేసింది. అదే సమయంలో నిద్రిస్తున్న ఓనర్ అమ్మ కలలోకి